భయంకరంగా మోసపోయారనుకోండి జీవితంలో, వాళ్ళు ఇక నమ్మరు ఎవరిని. వాళ్ళకి అనుమానంగానే ఉంటుంటుంది. నేను వివరం చెప్పకూడదు కానీ సభాముఖంగా నా దగ్గరికి ఎవరైనా వస్తే, బాగా పెద్దవాళ్ళు వస్తే, నువ్వు నా కొడుకు లాంటి వాడివయ్యా అంటుంటారు. కొంతమంది మీరు నా తండ్రి లాంటి వారండి, అన్నయ్య లాంటి వారండి అంటుంటారు. ఒకప్పుడు నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది, అంది నువ్వు నా అల్లుళ్ళు లాంటి వాడివయ్యా అంది. నేను తెల్లబోయా, ఇలా నన్ను ఎవరు అనలేదమ్మా, నన్ను కొడుకు లాంటి వాడు అంటారే, ఈవిడ అల్లుళ్ళు లాంటి ఆవిడ అంటోందేమి, బహుశా కూతురు లేరేమో, నా భార్యని కూతురుగా భావించాలనుకుంటోందేమో, అల్లుడైనా పుత్రపంచకంలో ఒకటేగా, తప్పే ఉంది లేను, నమస్కారం అమ్మా అన్నాను. నేను నిన్ను అల్లుడని ఎందుకన్నానో తెలుసా? నాకెలా తెలుస్తుందమ్మా అన్నాను. నేను ఒకప్పుడు తీవ్రమైన జ్వరంలో ఉండగా నాకు ఒకే ఒక్క ఇల్లు ఉంటే, అమ్మా నగరపాలక సంస్థ వాళ్ళకి చెల్లించేటటువంటి పన్ను తగ్గించుకోవడానికి దరఖాస్తు పెడుతున్నానని నా కొడుకు నా చేత సంతకాలు పెట్టించుకున్నాడు. ఇల్లు తన పేరు మీద మార్చుకుని నన్ను తీసుకొచ్చి రహదారి మీద వదిలేశాడు. నా కూతురు అల్లుడు నన్ను పోషిస్తున్నారు. అందుకే నాకు కొడుకు అన్న మాట అంటే అసహ్యం పుట్టింది. నిన్ను కొడుకు అనలేదన్నాడు. వేటు పడడము అంటే